హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన అక్షయ్ కుమార్ గారు నటించిన కేసరి 2 మూవీ చూసి రావడం జరిగింది. లిటరల్లీ అండి హిందీలో అయితే అక్షయ్ కుమార్ గారి మార్కెట్ అయితే చాలా డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ఈయనైతే దాదాపుగా ఒక 12-15 సినిమాలు తీశారు. అందులో కూడా నాకు తెలిసి 2-3 మాత్రం హిట్ అయ్యాయి. బట్ ఈయన మాత్రం సినిమాలు ఆపడు వస్తూనే ఉంటాయి. సో ఈ మూవీ అయితే ఈయనకి చాలా ఇంపార్టెంట్. మరి ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ వీకెండ్ ట్రై చేయచ్చా లేదని డెప్త్ రివ్యూలో మాట్లాడుకున్నాం. సో ఇంకా ఆయన కెరియర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ అయిన కేసరి దానికి సీక్వెల్స్ అయితే వచ్చేసారు. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి 1990 ఏప్రిల్ 13 అంటే అదే మనకైతే ఇండియాలోనే బ్లాక్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే జలియన్వాలా బాగ్ మాస్కర్ జరిగింది అప్పుడే. సో అసలు ఈ ఇన్సిడెంట్ ఏంటి, ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, అప్పట్లో ఇన్సిడెంట్ని హ్యాండిల్ చేసే శంకర్ నారాయణ గారి బయోపిక్ లా ఉంటుంది మూవీ. అండ్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు అనేది కూడా చూపిస్తారు. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే నెరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అండి. డైరెక్షన్ ఎవరు చేశారో నాకు తెలియదు కానీ టూ గుడ్ అని చెప్పొచ్చు. సో మూవీ స్టార్టింగ్ మనకైతే ఆ ఇన్సిడెంట్ చూపించేస్తారండి జలియన్వాలా బాగ్ది. సో అక్కడ నుంచి మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ ఇన్సిడెంట్ చుట్టూ మూవీ తిరగబోతుందని. దాని చుట్టూ జరిగిన కాన్స్పిరెన్సీ ఏంటి, దాన్ని కప్పిపుచ్చడానికి బ్రిటిష్ వాళ్ళు ఎలా ట్రై చేశారు, దాన్ని మన శంకర్ నారాయణ గారు ఎలా బయటికి తీసుకొచ్చారు, ఇదంతా కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఎలానో బ్రిటిష్ వాళ్ళు ఎలా పాలించారో మనకు తెలుసు కదా, డివైడ్ అండ్ రూల్ దాన్ని బేస్ చేసుకొని అండ్ అలానే ఎలాంటి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, వాళ్ళకున్న ఫ్లాష్ బ్యాక్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మూవీలో అక్షయ్ కుమార్ గారికి, మాధవన్ గారికి, విలన్ గారికి వీళ్ళందరికీ కూడా అయితే ఫ్లాష్ బ్యాక్స్ చూపించేస్తారు. దాంతో మనకు క్లారిటీ వచ్చేస్తుంది వీళ్ళ మోటోస్ ఏంటి అనేది. ఇంకా కోర్ట్ సీన్ డ్రామా అండి. కోర్ట్ సీన్స్ అయితే ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యాయి. అక్కడ వచ్చే డైలాగ్స్ కానీ అవన్నీ మనల్ని అయితే థాట్ ప్రొవోకింగ్గా అనిపిస్తాయి. సో కంప్లీట్గా ఎపిసోడ్ అంతా కూడా ఒక మంచి ఎమోషనల్ హై అయితే ఉంటుంది. లిటరలీ డైలాగ్స్ ఎవరు రాశారో తెలియదు కానండి, మామూలుగా రాయలేదు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ మన వాళ్ళకి ఎంత బాగా గుర్తుందో అండాలనే బ్లడ్ బాయిల్ అయ్యేలా రాశారు. సో ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ మనకి చాలా పర్సనల్ కాబట్టి వీళ్ళు రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగా పేలాయి. ఇంక ఈ మూవీలో మేజర్ పాజిటివ్ వచ్చేసి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పోర్షన్ అండి. గూస్ బంప్స్ గ్యారంటీ అని చెప్పొచ్చు. సో అక్కడ ఒక డైలాగ్ ఉంటుందండి, నేనైతే చెప్పలేకపోతున్నాను కానీ మీరైతే చూడండి, మామూలు హై ఇవ్వదు. అండ్ దిస్ ఈజ్ ఎ ట్రిబ్యూట్ టు అన్టోల్డ్ హీరోస్ ఆఫ్ ఇండియా అని చెప్తారు, భలే ఉంటుందిలేండి. సో ఇక్కడ కూడా లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసాయి. సో ఎమోషనల్ సీన్స్లో కూడా బీజిఎం అయితే చాలా బాగుందండి. ఇంకా కోర్టు సీన్స్ డ్రామాలో అయితే వాటికి తగ్గ ఇంటెన్స్తో ఆ సీన్స్ని అలా ఎన్హాన్స్ చేస్తూ తీసుకెళ్ళిపోయింది. సో ఇంకా సినిమాటోగ్రఫీ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకైతే స్క్రీన్ మీద చాలా బాగా కనిపిస్తుంది. చాలా రిచ్ వాల్యూస్ మెయింటైన్ చేశారు. కిమ్మిలో నెగిటివ్స్ విషయానికి వస్తే కొన్ని చోట్ల ఇంగ్లీష్ యాసెంట్ ఎక్కువగా వాడారండి. అది అందరికి నచ్చకపోవచ్చు. అండ్ సబ్ టైటిల్స్ ఉంటే బాగుండేది, అవి కూడా వేయలేదు. అండ్ మూవీ టేకప్ అవడం అంటే కొద్దిగా స్లోగా టేకప్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా మంచి పే ఆఫ్స్ చాలా బాగుంటుంది అనుకోండి. బట్ కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్ వచ్చే కాన్ఫ్లిక్ట్ కూడా ఇంకొద్దిగా బలంగా చూపించుంటే చాలా ఇంపాక్ట్ ఉండేది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అక్షయ్ కుమార్ గారు అండి, ఆయన అయితే బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేశాడు, ప్రాణం పెట్టేసినట్టు అనిపించింది. సో చాలా రోజుల తర్వాత ఒక పర్ఫార్మర్కి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చే రోల్ దొరికింది, ఆయన అయితే ప్యాక్ ఆడేశాడు. ఇంకా మాధవన్ గారు అండి, ఆయన ఎలా చేస్తారో మనకు ఆల్రెడీ చూసాం కదా. సో కోర్టు సీన్స్లో అయితే ప్యాక్ ఆడేశారు, ఆయన కూడా అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. ఇంకా విలన్ కూడా ఏదో పెట్టాలని పెట్టకుండా ఆయనకి మంచి రోల్ ఇచ్చారు. ఆయన కూడా టూ గుడ్గా యాక్ట్ చేశాడు. మనకు కనిపిస్తే మనమే కొట్టేలాగా అంత లెవెల్లో యాక్ట్ చేశాడు ఆయన. ఇంకా అనన్య పాండే గారిని ఎందుకు తీసుకున్నాను పర్లేదు, ఆవిడ కూడా ఆ రోల్కి జస్టిస్ చేశారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ అంటే ఇట్స్ ఏ ట్రిబ్యూట్ టు అన్టోల్డ్ హీరోస్ ఆఫ్ అవర్ ఇండియా అండి. సో ఆ జలియన్వాలా బాగ్ ఏంటి, అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి అదంతా మీకు తెలియకపోతే మాత్రం ఈ మూవీ ట్రై చేయండి. ఎమోషనల్ కనెక్ట్ అయితే మాత్రం గూస్ బంప్స్ పక్కా. సో నాకైతే ఈ మూవీ పక్కా నచ్చేసింది, మీరు కూడా ట్రై చేయండి. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వీళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి.